శ్రీమాత్రే నమః. ఒక చిన్న కథ చెప్పుకుందామండి. కథలోకి వెళ్ళబోయే ముందు నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. త్రిభువన పాలకుడైన ఇంద్రుడు ఒకసారి లోకరక్షణ కోసం వృత్తాసురుడిని సంహరించవలసి వస్తుంది. ఆ కారణంగా బ్రహ్మహత్యా పాతకం సంక్రమించి పాప నివారణార్థం స్వర్గాన్ని విడిచిపెట్టి అజ్ఞాతంగా గడపసాగాడు ఇంద్రుడు. ముల్లోకాలను ఏలే నాథుడు లేక 100 యజ్ఞాలు చేసిన నహుషుడు అనే చక్రవర్తి దేవతలు మహర్షులు ఇంద్ర పదవిని తాత్కాలికంగా ఇచ్చారు ఆయనకి. ఇది తనకు అప్పగించిన బాధ్యతగా కాక లభించిన వైభవంగా భావించడంతో అధికార దర్పం తలకెక్కి క్రమంగా నహుషుడు హద్దు మేరసాగాడు. స్వర్గభోగాల్లో మునిగి తేలుతూ ఒకసారి ఇంద్రుణ్ణయ్యాను కాబట్టి గత ఇంద్రుడు భార్య అయిన సచీదేవిని కూడా నేనే చేపట్టాలని ఊహ కలిగింది అతడికి. అసలే భర్త జాడ తెలియక బాధపడుతున్న మహాపతివ్రత సచీదేవికి నహుషుడు పంపిన రాయబారం వినగానే దుఃఖం కలిగింది. దేవగురువైన బృహస్పతిని శరణు వేడింది ఆమె. బృహస్పతి ఆమెకు రక్షణ అనుగ్రహించాడు. నహుషుని నిరోధించాడు బృహస్పతి. దాంతో దేవగురువుని సంహరిస్తానని కోపంతో ఊగిపోయాడు నహుషుడు. దేవతలంతా నహుషుడికి నచ్చజెపుతూ పరాధార వ్యామోహం తగదని బోధించారు. మోహం తలకెక్కిన వారికి ధర్మబోధలు రుచించవు కదా, వితండవాదం చేసి వారిని బెదిరించాడు. ఆ సమయంలో సచీదేవి పరాశక్తిని ఉపాసించి భర్త జాడ తెలుసుకుంది. ఇంద్రుడు సచిని ఓదార్చి కొంతకాలం ఓపిక పట్టమని నహుషుని పొగరనచడానికి ఒక ఉపాయాన్ని సూచించాడు. భర్త బోధ ప్రకారం సచీదేవి నహుషుని అంగీకరించినట్లుగా కబురు పంపి ఒక నిబంధన విధించింది. ఋషులు మోసే పల్లకిలో తన వద్దకు వస్తే అతడి గొప్పతనాన్ని అంగీకరించి స్వీకరిస్తానని షరతు పెట్టింది ఆమె. కామమోహితుడైన నహుషుడు సరేనని ఋషులు మోసే పల్లకిని శుద్ధం చేశాడు. ఇంద్ర పదవిలో ఉన్నవారికి గౌరవించాలని ఋషులు దేవతలు సహిస్తున్నారు అతనిని. అది పదవికి గౌరవం, వ్యక్తికి కాదు. ఆ విషయం గుర్తించే స్థితిలో లేడు నహుషుడు. మొత్తానికి ఋషులు మోసే పల్లకిలో బయలుదేరాడు. నూతన దేవేంద్రుడు కనుక ఆ పల్లకిని మోసేవారిలో మహాత్ములు అగస్త్యుల వారు కూడా ఉన్నారు. అందరిలోకి కాస్త పొట్టువాడైన అగస్త్యుడి నడక కొంత నెమ్మదిగా ఉంది. సచీదేవి వద్దకు వెళ్ళాలని తొందరలో ఉన్న నహుషుడు ఆ నెమ్మదిని తాళలేక పల్లకిలో నుంచి అగస్త్యుని భుజాన్ని కాలితో తాకి సర్ప అంటే నడు నడు అని కాలితో తన్నాడు. ఈ అవమానాన్ని భరించలేక ఆ దివ్య మహర్షి సర్పోభవ అంటే పామువి కా అని శపించాడు. దాంతో కొండ చిలువగా మారి అడవిలో పడ్డాడు నహుషుడు. చాలా కాలం అడవిలోనే ఉండి తరువాత ఏనాటికో ధర్మరాజు వల్ల శాప విమోచనం పొందాడు. అది పశ్చాత్తాపడినందుకు అగస్త్యుల వారు సూచించిన విమోచన మార్గం. ఈ కథ గమనించితే ఇందులో పాత్రలన్నీ మానవ స్వభావాలకు అద్దం పడతాయి. ఇది ఈనాటికి జరుగుతున్న కథే. మానవ జాతిని హెచ్చరించి ధర్మపదంలో పెట్టే సనాతన ధర్మం అందించిన పురాణ కథల్లో ఇది ఒకటి. పదవిలో ఉన్న వారి పొగరు మహాత్ములు సైతం గుర్తించనీయదు. అదే వారి పతనాన్ని చేస్తుందని తెలిసిన ఇంద్రుడు చక్కగా ఊహించి సచీదేవికి సలహా ఇచ్చాడు. అతడి ఊహ ప్రకారమే అధికార మదోన్మత్తుడైన కామాంధుడై ప్రవర్తించిన నహుషుడు పతనమయ్యాడు. అధికార దుర్వినియోగం చేసే పదవిమత్తుడికి గుణపాఠం ఇది. బాధ్యతను విస్మరించి హక్కుల్ని అడ్డుపెట్టుకొని ధర్మాన్ని అతిక్రమిస్తే పట్టే దుర్గతి ఇది. ఇదే శాశ్వత నియమాలంటే.